తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం ముచ్చుకుంద నదీ తీరంలో శంకరపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడం విశేషం. హైదరాబాద్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. భక్తుల రాకతో భగవత్ కృపతో అలరారుతున్న శంకరపల్లి బ్రహ్మం గారి దేవాలయం ఇప్పటికే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపల్ కేంద్రంలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం ముచ్చుకుంద నది తీరంలో శంకరపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడం విశేషం. హైదరాబాద్ రాజధాని నగరానికి కూతవేటి దూరంలో ఉన్న ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. భక్తుల రాకతో భగవత్ కృపతో అలరారుతున్న శంకరపల్లి బ్రహ్మం గారి దేవాలయం ఇప్పటికే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ నిరంతరం పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఏకదండి గురునాథ స్వామి శిష్యులు మరియు అనేక ఆలయాలకు ఆర్జులుగా నిలిచిన పండిత శ్రేష్ఠ వేద పాఠక పద్మకరాచార్యులు ఫోన్ నంబర్ 8790228049 తెలియజేశారు. జగద్గురు మౌనీశ్వరుడు, సరస్వతీదేవి, నాగదేవత, దక్షిణామూర్తి, కామాక్షమ్మ, దత్తాత్రేయులు, మనుబ్రహ్మ, మయబ్రహ్మ, తష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, విశ్వకర్మ భగవానుడు, గాయత్రి వేదమాత, వీరభద్రస్వామి, భద్రకాళి, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సతీమణి గోవిందమాంబ వారి ప్రియ శిష్యుడు సిద్ధయ్య, గ్రామదేవత పోలేరమ్మ వారి మనవరాలు ఈశ్వరమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో పాటు కింది భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉండడం విశేషం. అదేవిధంగా ఇక్కడ నందీశ్వరుడు కూడా ఇదే ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని పద్మకరాచార్యులు తెలియజేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో ఉన్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం కలిగిన ముఖ్యంగా ముచ్చుకుంద నదీ తీరంలో ప్రధాన రహదారికి సమీపంలో నిర్మించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం భక్తులతో అలరారుతున్నది. భక్తుల ఇలవేల్పుగా తీర్చిదిద్దబడ్డ బ్రహ్మంగారు ప్రాశస్త్యానికి సంబంధించి ఇక్కడ నిత్యం నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శివునితో పాటు ఇతర విగ్రహాలు, ఇతర దేవతా మూర్తులు కూడా ఇక్కడ మనం వేచేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏకదండి మఠాధిపతి గురునాథ స్వామి గారి శిష్యులు పద్మాకరాచార్యులు ఇక్కడ మనతో ఉన్నారు. వారినే ఇక్కడ ఆలయ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటాం. పద్మాకరాచార్యులు గారు చెప్పండి, ఇక్కడ శంకరపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ విశేషాలు. ఓం నమో విశ్వకర్మణే. విశ్వకర్మ సమారంభం కాళాస్తాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఏ యాదగిరి పీఠస్థం సద్గుణస్తోమభూషణం గురునాథం యతేంద్రనాం వందే ఇంద్రే నిగ్రహం. తింథిని క్షేత్రవాసాయ కృష్ణాతీరవిహారిణి సర్వధర్మస్వరూపాయ మౌనేశ్వరాయ నమో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రబోధకం వీరబ్రహ్మగురుం భజే. మా నాన్నగారి పేరు కీర్తిశ్రీ బ్రహ్మశ్రీ సదానందాచార్యులు, సర్వజన బ్రహ్మరాంబ వాళ్ళ కుమారుణ్ణి. మా అన్నగారి పేరు ప్రకాశ్చారి రాజేశ్వరి. అయితే ఈ దేవాలయానికి ప్రధానంగా విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 రోజు విశ్వకర్మ జయంతి చేయాలనే సంకల్పం పెట్టుకున్నాడు. అయితే విశ్వకర్మ జయంతి రోజు చేయాలి అని ఆలోచించారు. అప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు. హైదరాబాద్ వెళ్తున్నారు. మనం ఇక్కడ ఏ దేవాలయం లేదు, ఎక్కడ విశ్వకర్మ జయంతి చేయడం లేదు పూర్వ గ్రామాలలో. అప్పుడు 2001లో ఎక్కడ కూడా మనం పోవాలనుకుంటే సిటీ హైదరాబాద్ వెళ్ళి అక్కడనే ఈ యొక్క కార్యక్రమం చేసుకొని వస్తుంది. మన వాళ్ళందరూ కూడా ఒకసారి అనుకున్నారు, మా అన్నగారు ఏం ఆలోచించండి, ఒకరోజు మన ప్రాంతంలో కూడా విశ్వకర్మ జయంతి యజ్ఞం చేయాలి అని ఆలోచించినప్పుడు కృష్ణమాచార్య అని చెప్పి అప్పుడు స్వర్ణకార అధ్యక్షుడు ఆయన. అయితే ఆయన దగ్గరికి నేను మా అన్నగారి ఇద్దరం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన మనం ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళడం ఎందుకు హైదరాబాదు, ఈసారి మన దగ్గరనే విశ్వకర్మ యజ్ఞం చేద్దామని చెప్పి నేను అనడం జరిగింది. సరే అని చెప్పి ఆయన కృష్ణమాచార్య కూడా నిజమే అని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత అచ్యుత అంజయ్య వీళ్ళందరూ కూడా అంజయాచారి, అచ్యుతాచారి, మరి ఇంకా సుజ్ఞానాచారి వీళ్ళంతా ఇంకా శంకరపల్లిలో అనేక మంది ఆచార్యులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అందరి అభిప్రాయం మేరకు విశ్వకర్మ జయంతి శంకరపల్లిలో చేయాలి అనే సంకల్పం పెట్టుకుంది. అయితే అదే రోజు సెప్టెంబర్ 17, 2001 మన గీతా మందిర్ లోపల అందరు కూడా
గీతా మందిర్ లోపల అందరూ కూడా ఈ యొక్క నీ ఫోన్ విశ్వకర్మ జయంతి యజ్ఞాన్ని నిర్వహించాలని అనుకున్నారు. విశ్వకర్మ జయంతి యజ్ఞాన్ని గీతా మందిర్లో నిర్ణయించడానికి ప్రధానంగా సూత్రం ఏంటంటే మా విశ్వకర్మ జగద్గురువులు శ్రీ గురునాథేంద్ర మహాస్వామి వారిని ఆహ్వానించడం జరిగింది. గురునాథేంద్ర మహాస్వామి వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు ఆయన ఏమన్నాడంటే, మన సమాజానికి ఎన్ని ఆలోచించినా ఏం చేసినా మన సమాజానికంటే ఒక స్థలం లేదు అని చెప్పి అనడం జరిగింది. అయిన తర్వాత విఠలాచార్య అని చెప్పి పెద్ద మనిషి, ఆయన 84-83 ఈ బ్రహ్మంగారి దేవాలయం కోసం గాదుల నరేందర్ ఇంటి వెనుక దేవాలయానికి స్థలం ఏర్పాటు చేసిర్రు. అయితే మన స్థలాన్ని అంటే ఆత్మలింగమప్ప సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ దేవాలయానికి స్థలం మీరు అక్కడ ఎందుకు చేసుకుంటారు, ఇరకటం అవుతుంది, అది వద్దు అని చెప్పి ఈ దేవాలయాన్ని స్థలాన్ని మాకు చూపించడం జరిగింది. తర్వాత దేవాలయాన్ని 2001 నుంచి మనం ఈ దేవాలయం గురించి అనేక రకాలుగా శ్రమ చేస్తున్నాం. విశ్వబ్రాహ్మణ సమాజం అంతా కలిసి చేసిన తర్వాత 2006లో 2013-14 ప్రాంతంలో దేవాలయం విగ్రహాలను ఆలగడ్డ పోయి విగ్రహాలను తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంగా ఇది ప్రప్రథమంగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అని అనుకున్నాము. అయితే కృష్ణ అని చెప్పి 1108 విగ్రహాలు కట్టిస్తానన్న ఆయన ఈ శివాలయం కూడా కట్టిండి చెప్పి కొన్ని రోజులు మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఆగిపోయింది. విశ్వకర్మ దేవాలయమే కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం, ఖచ్చితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఒకటే కట్టుకోవాలనే సంకల్పం పెట్టుకున్నారు. కాబట్టి అదే కాకుండా ఇది కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అన్ని వాళ్ళ అభిప్రాయం మేరకు అందరూ కలిసి దేవాలయాన్ని నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ఒక స్థితి ఈరోజు మన శంకర్పల్లిలో పెద్ద దేవాలయంగా ప్రఖ్యాతి చెందింది. ఇంకో విషయం ఏంటంటే విశ్వకర్మ దేవాలయం అంటూ మనకు ఎక్కడ కూడా లేదు, మీరు ఎక్కడ పేరు కూడా విని ఉండరు. కాబట్టి మా గురువుగారు అయిన గురునాథ స్వామి ఏం చేయాలంటే ఇక్కడ మనం విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించాలి అనే సంకల్పం పెట్టుకొని ఆయన విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించడం సంకల్పం ఆ రోజు సెప్టెంబర్ 17 నాడు సభాముఖంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా మనం ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పిండంటే మన సమాజం విశ్వబ్రాహ్మణ సమాజం ఆ రోజు ఒక మాట చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, ఎక్కడ మీరు వెళ్ళినా సరే మనం మొక్కుతున్నది విశ్వకర్మకే. ఎట్లా విశ్వకర్మకు మొక్కుతున్నాము అని ఆ రోజు ప్రస్తావన వచ్చింది. నాగభూషణం గారు, పిలుగుల నాగభూషణం గారు తెలుగులో అనువాదం చెప్పిండు ఆ రోజు ఆ విషయాన్ని. అయితే ఏమని చెప్పిండు, మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు తాళం వేస్తారు. ఆ గుడికి తాళం వేయడం ఏంటిది, మనుబ్రహ్మ అంటే కమ్మరాయన అని మనం వాడుక భాషలో అంటాం. దానికి తర్వాత దర్వాజా తయారు చేస్తాం ఆ దేవాలయానికి. ఆ దర్వాజా ఎవరు తయారు చేస్తారు, మయబ్రహ్మ అంటే ఒడ్ల ఆయన అంటే కార్పెంటర్. తర్వాత శిల్పి బ్రహ్మ అంటే రాళ్ళు చెక్కేవాడు మనం వాడుక భాషలో అంటాము. కానీ శిల్పి బ్రహ్మ అని చెప్పి చెప్తాం. ఆ శిల్పి బ్రహ్మ విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఆ విగ్రహానికి ఆభరణాలు కానీ సొమ్ములు కానీ ఇవన్నీ పెడతారు కదా, అవి ఎవరు తయారు చేస్తారు, విశ్వజ్ఞ బ్రహ్మ అంటే స్వర్ణకారుడు చేస్తాడు. అట్లాగే గుళ్ళో గంట ఉంటుంది. ఆ గంటను ఎవరు తయారు చేస్తారు, కష్ట బ్రహ్మ అంటే కంచరాయన అని పేరు. అయితే ఈ 5 మందిని మనకు తెలియకుండానే మనం మొక్కుతున్నాం. ఈ పంచబ్రహ్మలను 5 మందిని మనం తెలియకుండానే మొక్కుతున్నాం. ఆ పరమాత్మనే మనం సర్వవ్యాపకుడు. ఆయన ఎవరు పుట్టిరు, మనకు చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు ఉన్నాయంటే ఒకటి మనుబ్రహ్మ, ఒకటి మయబ్రహ్మ, ఒకటి తష్టు బ్రహ్మ, ఒకటి శిల్పి బ్రహ్మ, ఒకటి విశ్వజ్ఞ బ్రహ్మ. 5 మంది కూడా ఈ యొక్క మన చేతుల్లో ఉన్నారు. అట్లాగే దాని నుండి 5 మంది ఋషులు పుట్టిరు. ఎవరు ఆ ఋషులు అంటే మనుబ్రహ్మ, మయబ్రహ్మ, తష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ అని చెప్పి 5 మంది ఋషులు పుట్టిరు. ఆ ఋషుల లోపల నుండే ఈ యొక్క వృత్తులన్నీ కూడా పుట్టినాయి. మనం ఈరోజు జీవన విధానాన్ని సమాజం లోపల జరుగుతున్న జీవన విధానం ఏదైతే ఉన్నదో ప్రతి గుండు సూది మొదలుకొని హెలికాప్టర్ విమానం వరకు కూడా
ఆ యొక్క విశ్వకర్మ చేతనే నిర్మాణం అయ్యింది. ఆయన్నే దానికి క్రియేటివిటీ. ఇంకో విషయం ఏంటి, మన ఈ కాలంలోనే విమానం ఉంది అని మనం అనుకోవడం తప్పు. రావణుని కాలంలో కూడా విమానం ఉన్నది, రాముని కాలంలో కూడా విమానం ఉన్నది. విమానాన్ని మనం వాళ్ళు నిర్మాణం చేసిర్రు. ఎవరు? విశ్వకర్మలు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విశ్వకర్మలు నిర్మాణం చేయడం జరిగింది. అట్లాంటి విశ్వకర్మ భగవానుని యొక్క దేవాలయమే ఈ యొక్క దేవాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ప్రధానంగా పంచముఖాలు అంటే సద్యోజాత, వామదేవ, అఘోరస, తత్పురుష, ఈశాన్య అని పంచముఖాలు కలిగిన శివుడే పరమేశ్వరుడు. ఇప్పుడు మీరు పంచాచార్య జగద్గురు పంచాచార్యులది యొక్క ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివుని యొక్క ముఖాలే అనే మనం చెప్తున్నది. అట్లాగే ఈ పంచబ్రహ్మల యొక్క స్వరూపమే ఈ యొక్క పరమేశ్వరుడు. అట్లాంటి పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించడం వల్ల మనకు ఎన్ని ఈతి బాధలున్నా, కష్టాలున్నా, ఏమైనా నష్టాలున్నా, ఏమైనా ఉపద్రవాలున్నా, ఇంకేమైనా సంతానం లేకున్నా, ఇంకేమైనా సమస్యలున్నా అన్నీ కూడా విశ్వకర్మ ఏంటికి ప్రధానము అని అంటే, మన జీవితంలో ఇల్లు కట్టుకోలేము మనము అనే అనుకుంటాం కదా, ఆయనకు మీరు 41 రోజు కూడా ఖచ్చితంగా పూజ చేయడం చేస్తే తప్పకుండా గృహ నిర్మాణం జరుగుతుంది. ఇది సత్యం. దీనికి ఆదర్శం ఎంతోమంది ఇక్కడ వచ్చి మొక్కినోళ్ళు వాళ్ళు మాకు అయ్యగారు మాకు ఖచ్చితంగా అయింది, అనంతరెడ్డి అని చెప్పి వాళ్ళకి, ఇంకా మా నరసింహారెడ్డి అని చెప్పి, ఇంకా రామరెడ్డి గారు, మాతంగ రామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతోమంది ఈ విషయం చెప్పిండు. ఖచ్చితంగా మాకు కేవలం ఈ విశ్వకర్మ భగవానునికి ఇంత శక్తి ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా కూడా మొక్కిన తర్వాత వాళ్ళకు ఆ కోరికలు నెరవేరినాయి అని. అట్లాగే ఎంతోమంది కూడా ఈ యొక్క విశ్వకర్మ భగవానుని పూజించడం జరుగుతుంది. విశ్వకర్మ అంటే ఒకటి ఏం చెప్పింది వేదంలో అంటే, మనము యహిమా విశ్వా భువనాని జుహర్దుషిర్హోతా నిశతపిత అశేషో ద్రవిణ మిచ్చమానాం పరమచ్చదోవర ఆవివేశ. విశ్వకర్మ భగవానుడు ఈ సృష్టినంతా కూడా నిర్మాణం చేసిండు. అట్లాంటి విశ్వకర్మ భగవానుడు ఎక్కడ కూడా ఆయన మనం చిన్న భావంలో లేకుండా ఉన్నది. ప్రపంచంలో దైవ రూపము అంటే హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఎవరికి స్వరూపాన్ని ఏ రూపాన్ని కావాలన్నో వాళ్ళకు రూపకల్పనే విశ్వకర్మ భగవానుడు. ఇప్పుడు నువ్వు ముస్లింలు ఉన్నారు, చంద్రుడికి పూజిస్తారు, వాళ్ళ గుడిపై శిఖరం ఉంటుంది. ఆ చంద్రుడిని ఎవరు తయారు చేసారు, ఆ పీర్లను ఎవరు తయారు చేసారు అంటే విశ్వకర్మలే తయారు చేశారు. అట్లాగే ఈ క్రైస్తవులు ఇప్పుడు సిల్వను కొడుతున్నారు, ఆ సిల్వ తయారు ఎవరు చేశారంటే విశ్వకర్మలే తయారు చేశారు. విశ్వకర్మ లేకుండా, అందుకే వేమారెడ్డి మనకు 500 సంవత్సరాల పూర్వం చెప్తాడు, విశ్వకర్మ బిడ్డ ఇలలోన దేవతలు కానక జరిగేదరు కష్టజనులు, విశ్వకర్మ ఎంగిలి అందరూ తిన్నారు, విశ్వత అభిరామ వినరవేమ అని చెప్పిండు. అంటే విశ్వకర్మ స్వరూపం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మన ఊర్లో ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మారమ్మ, దుర్గమ్మ ఏమైనా తిరునాళ్ళు చేస్తారు మన ప్రతి గ్రామాలలో. పోలేరమ్మ జాతరలు, మైసమ్మ జాతరలు ఇవన్నీ కూడా. ఆ జాతరలలో అంతర్భాగం ఏముందంటే, ఈ యొక్క విశ్వకర్మ భగవాను చేత విశ్వకర్మ వాళ్ళ సంతతి వాళ్ళే ఆ విగ్రహాలను తయారు చేస్తారు. ఆ విగ్రహాలకి తయారు చేసిన తర్వాత కత్తి, కొడవలి, గడ్డపార, పార, గుణపం ఇవన్నీ కూడా ఆ విశ్వకర్మ సంతతి వాళ్ళే తయారు చేయడం జరుగుతుంది. అట్లాంటి విశ్వకర్మ భగవానుణ్ణి మనకు ఇక్కడ కులానికి, మతానికి, వర్గానికి, భేదానికి ఎలాంటి లేదు. అన్ని కులాల వాళ్ళు రావచ్చు, అన్ని మతాల వాళ్ళు కూడా రావచ్చు. అందరూ మన ధర్మాన్ని పాటించాలి అంటే మొట్టమొదటిగా విశ్వకర్మ భగవానుడే. విశ్వకర్మ భగవానుడు రాముని కాలం లోపల మన వారధి నిర్మాణం చేసేటప్పుడు కూడా విశ్వకర్మ భగవానుడి సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క వారధిని నిర్మాణం చేసింది. అట్లా ఈ దేవాలయం ప్రాశస్త్యం అట్లా ఉంది. ఈ విశ్వకర్మ భగవానుడి యొక్క స్వరూపాన్ని ఎవరు వర్ణించడానికి కూడా అలవి కాదు, ఎవరు కూడా దీనిని మనం నిర్మాణం చేయడానికి కూడా అలవి కాదు. సాక్షాత్తు భగవానుడు ఈ ప్రకృతి లోపల ప్రతి బిందువు, ప్రతి వస్తువు కూడా విశ్వకర్మ భగవానుతోటే నిర్మాణం అయ్యింది అని చెప్పడానికి ఇదే మన నిదర్శనం. ఈ దేవాలయానికి ఎవరైనా సరే రావచ్చు, దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మీకు అన్ని మనోవాంఛలు నెరవేరుతాయి. అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనం నీలమఠం కానీ, బ్రహ్మంగారి మఠం కానీ, ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం లోపల నువ్వు విశ్వకర్మ భగవానుడిని పూజించినట్టు మనకు తెలుస్తున్నది. ఈరోజు మనం ఉగాది సందర్భంగా, ఉగాది పంచమి
ఉగాది విషయం తీసుకుంటే మనము తిథి రూపం అనుప్రోక్తం వారంచ భయపసంభవం నక్షత్రం త్వష్టు రూపంచ పంచాంగో ఆదిదేవత. పంచాంగాన్ని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే పంచాంగాన్ని తయారు చేసింది విశ్వబ్రాహ్మలే అని చెప్పి మనకు వైదిక గ్రంథాలలో చెప్పబడుతున్నది. దానికి ఆధారం ఈ యొక్క శ్లోకమే. తిథి రూపం అనుప్రోక్తం వారంచ మయ సంభవం నక్షత్రం త్వష్టు రూపంచ పంచాంగో ఆదిదేవత. పంచాంగానికి ఆదిదేవతలుగా మనం నిర్ణయించబడింది. ఆ పంచాంగం యొక్క స్థితిని, పంచాంగాన్ని నిర్మాణానికి మొట్టమొదటి కారకులు విశ్వబ్రాహ్మలే అని చెప్పడానికి దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. అయితే ఈ యొక్క సృష్టినంతా కూడా విశ్వకర్మ భగవానుడు అందరికీ వాళ్ళ వాళ్ళ వృత్తుల కోసం, ఇప్పుడు మనం ఏమంటాం, విష్ణుమూర్తులను అనుకోండి చక్రం ఇచ్చిండు, అమ్మవారు అనుకోండి కత్తిచ్చిండు, అట్లాగే కృష్ణుడు అనుకోండి వేణుడు ఇచ్చిండు. ఎవరికైతే ఏ వస్తువులు ఇవ్వాలనో వాళ్ళకి అందరికి ఇచ్చిండు. ఈరోజు పార పని చేసే వాళ్ళకు గడ్డపార, పార, కవులకు కలం ఇచ్చిండు, అట్లాగే రాజులకు ఖడ్గాలను ఇచ్చిండు, సింహాసనాలు ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఎవరు చేసిందంటే విశ్వకర్మ యొక్క క్రియేటివిటీ. మనం దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. విశ్వకర్మ యొక్క సంతతి వాళ్ళే ఇవన్నీ కూడా నిర్మాణం చేసిండ్రు. దాంట్లో గర్విస్తున్న విశేషం ఇంకా మనం అంతే. స్వామి ఇక్కడ అంటే మనం ఇలాంటి టెంపుల్స్ ఇంత పెద్దవి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మగారి టెంపుల్స్ ఎక్కడన్నా ఉన్నాయా దగ్గరలో? అంటే ఈ ప్రాంతంలో ఉన్నవి నేను చేసిన 30 ప్రతిష్టాపనలు చేసినాం వీరబ్రహ్మేంద్ర స్వామి. కేవలం ఇప్పుడు ప్రధానంగా మొట్టమొదటిగా పూడూరు మండలం రాములు అని చెప్పి అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది 2005లో. తర్వాత వికారాబాద్లో 2001లో వికారాబాద్లో ప్రతిష్ఠితం చేసినాం. అట్లాగే మిర్జాగూడ అని చెప్పి ఆలూరు దగ్గర ఉంటుంది, దాంట్లో 2097లో ప్రతిష్టాపన చేసినాం. అట్లాగే ఆలూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉంటుంది, దాన్ని 2004లో ప్రతిష్టాపన చేసినాం. అట్లాగే మన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు పర్వతాపురం అని చెప్పి షాదినగర్ మండలంలో ఉంటుంది, అది వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్టాపన నేనే చేసినాం. ఇంకోటి ఇక్కడ రుద్రారం అని చెప్పి ఉంటుంది, అది బ్రహ్మంగారి సంగారెడ్డి జిల్లాలో వస్తుంది రుద్రారం, అది బ్రహ్మంగారి ప్రతిష్టాపన ఇంకా కాలేదు. ఆ దేవాలయానికి శంకుస్థాపన నేనే చేసిన. తర్వాత చెర్యాల అని చెప్పి ఉంటుంది, చెర్యాల మన అక్కడ బ్రహ్మంగారి ప్రతిష్టాపన నాగారం దగ్గర మన సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి దగ్గరలో చెర్యాల అని ఉంటుంది, అక్కడ బ్రహ్మంగారి ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం ఉంది. ఇంకొకటి మళ్ళా సదాశివపేటలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉంది. మోమిన్పేటలో కూడా దేవాలయాన్ని ఆరంభించడానికి అక్కడ వాళ్ళంతా కూడా నిర్ణయించుకోరు. అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం సిరిపురంలో కూడా మా గురువు గారైన గురునాథ స్వామి వారే 84లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. అట్లాగే కోనాపురం లోపల మా నాన్నగారు ఉన్నప్పుడు వీరభద్రాచార్య సదానందాచారి, మా నాన్నగారి పేరు వీరభద్రాచారి. అంటే ఇప్పుడు ఈశ్వరమ్మ గారి మఠాధిపతి వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు మా నాన్నగారు కూడా ఉన్నాడు. అక్కడ 1979లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇంకా మనం బ్రహ్మంగారి దేవాలయాలంటే ఇప్పుడు ఎన్నెపల్లిలో కూడా విజయమాంబ అని చెప్పి రంగరాజు పాపరాజు గారి యొక్క పరంపరలో ఆమె కూడా బ్రహ్మంగారి ప్రతిష్టాపన చేయించడం జరిగింది. అది 2003లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. మేము కూడా మేమే దానికి ఉండి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించాము. అంటే మా టీము అంతా కూడా అప్పుడు మదనాచార్య అని చెప్పి వికారాబాద్ మదనాచార్య వాళ్ళెంబడి కూడా మేము పిల్లలుగా ఉంటే వాళ్ళెంబడి వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. అంటే ఈ టెంపుల్ ముఖ్యంగా శంకర్పల్లిలో అది హైట్లో కట్టడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మన ముచ్చుకుందా నది మనకు ఈ ప్రాంతం ముచ్చుకుందా నది ఉంది కాబట్టి దాని కింద నుండి నీళ్లు అన్నీ పోతాయి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఇది రోడ్డుకు దగ్గర ఉన్నది కాబట్టి మళ్ళీ రోడ్డు పెరుగుతూ ఉంటుంది ప్రతిసారి అనే దానికి ఉద్దేశంతో దేవాలయాన్ని మీరు తీసుకురావడం అనేది. ఇంకో విషయం ఏంటంటే కింద ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. మన దేవాలయంలో తొట్టెల కార్యక్రమం కానీ, ఉపనయనం కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు కింద చిన్నపిల్లల కార్యక్రమం చేసుకుంటారు. దేవాలయంలో ఈ దేవాలయం కొంచెం మనం వ్యవస్థ కూడా అంతా ఏంటంటే వీళ్ళ ఒక జాతి దేవాలయం అనే భావం ప్రతి లోపల వచ్చింది వ్యక్తుల్లో. కేవలం ఏమనుకుంటారు అంటే విశ్వబ్రాహ్మణులకే ఇది పరిమితమేమో అనుకుంటారు. కానీ అట్లా బ్రహ్మంగారు నేను మీకు చెప్పినట్టు సమతామూర్తి, ఆయన అందరికీ
అవసరం ఉన్న వ్యక్తి, అందరితోటి మన్నను అందుకున్న వ్యక్తి. వీరబ్రహ్మ చిన్న అత్తాకోడళ్ళు కొట్లాడినా, ఊర్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా ఈ బ్రహ్మం గారు చెప్పిండు వాస్తవం జరుగుతుంది అని చెప్పి నానుడి. ఇద్దరు భార్యాభర్తల మధ్య విడిపోయినా బ్రహ్మం గారు చెప్పిండు కాబట్టి ఇట్లా జరుగుతుంది అని చెప్పి అంటారు. వాస్తవంగా ఇది జరుగుతున్న నేను చెప్పడం కాదు, ఇది వాస్తవం జరుగుతున్న సమాజం లోపల. మనకి ఈరోజు సెల్ ఫోన్ బ్రహ్మం గారు ఉన్నప్పుడు అన్నాడు మాట మాటకు పైసలు అవుతాయి అని చెప్పిండు. మాట మాటకు పైసలు ఎట్లా అవుతున్నాయి అంటే ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా. ఆ సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల రూపాయి పోతుందని చెప్పి మాట్లాడితే బరువు అవుతుందేమో అన్న పరిస్థితి. పూర్వకాలం లోపల తల్లి తండ్రికి సేవ చేసేవాళ్ళు. ఈరోజు సమాజం అంతా కూడా తల్లిదండ్రికి ఎవరు సేవ చేస్తున్నారు? తల్లిదండ్రి పిల్లలకు బరువైపోతుంది. బరువయ్యి అనాథ శరణాలయంలో వేస్తుంది. వాళ్ళ భోజనం కూడా పెట్టే పరిస్థితిలో ఉంటారు. అందుకే దేవాలయాలు అనేటివి పూర్వకాలం లోపల సమాజానికి వెన్నుముక్క. మనం సమాజం ఎవరికైనా ఆయుర్వేదం కానీ లేకపోతే ఏమన్నా మనకు శారీరకంగా బాగలేకుండా పోతే దేవాలయం దగ్గర పోతే ఆ రోగం పోయేది, వాళ్ళకు ఆ బాధలు కూడా పోయేటివి. కానీ దేవాలయం దగ్గర నాట్యము, భాగవత ప్రచారము, దేవాలయం దగ్గర విద్యాలయము, దేవాలయం దగ్గర వైద్యాలయము ఇవన్నీ ఉండేవి. ఇప్పటి కాలం లోపల అంతా కూడా వైద్యాలయం లేదు, దేవాలయం లేదు, ఏం కాదు. ఊర్లో చిన్న ఏమైనా పాంగరిసినా లేకపోతే ఏమన్నా ఉపద్రవం ఎవరికైనా ఏమైనా అయితే కూడా ఆ దేవాలయం దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. అంటే దేవాలయం దగ్గర అన్ని వసతులు కలిగి ఉండేవి. ఈరోజు మనకు ఆ పరిస్థితి ఎక్కడుంది? ఆ పరిస్థితి లేదు. అందుకే ఇంకెవరికైనా ఏమన్నా ఊర్లో ఇళ్లల్లో ఏమన్నా జరిగితే మరణించిర్రు, తర్వాత 11 రోజుల తర్వాత దేవాలయం దగ్గర దండం పెట్టుకుని అక్కడ దేవాలయం దగ్గర నిద్ర చేయమని చెప్తారు. ఎందుకు చెప్తారు దేవాలయం దగ్గర నిద్ర చేయమని చెప్పి? అంటే వాళ్ళకు ఉండబడే నెగిటివ్ ఎనర్జీ, అంటే మనం వాళ్ళకు ఉండబడే చింతలన్నీ కూడా పోయి పాజిటివ్ మంచి ఆలోచనలు వస్తాయి. దేవాలయం లోపల నిత్యం తరంగాలు వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తారు కాబట్టి, దైవిక ఉచ్చారణ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా చైతన్యం అనేది వాళ్ళ లోపల ప్రవేశిస్తుంది. వాళ్ళకి ఆ బాధ అనేది పోతుంది అనే ఉద్దేశం కోసం దేవాలయం దగ్గరికి వాళ్ళు నిద్ర చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ప్రతి దాంట్లో కూడా వైదికం ఉంది. ఈరోజు మనం రేపు పచ్చడి తాగుతున్నాం. మా ఉగాది పండుగ రోజు పండుగ రోజు 7 రుచులతో పచ్చడి తాగుతున్నాం. అంటే మనిషికి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. శ్రద్ధంచమే అశ్రద్ధాచమే తస్మాత్ భయం వ్రతం, నిందాచమే అనిందాచమే తస్మాత్ భయం వ్రతం. అంటే మనం మెచ్చుకున్న వాళ్ళైనా ప్రేమించు, మనం తిట్టే వాళ్ళైనా ప్రేమించు అనే దాన్ని మనకు ఆ పచ్చడితోటి మనకు విషయం చెప్తుంది. ఇది మనకు ఉపనయనంలో ఈ యొక్క మంత్రాలు చెప్తారు. ఉపనయనం చేసేటప్పుడు మాకు ఉపనయనం చేసే కార్యక్రమంలో ఈ వచనం చెప్తారు ఖచ్చితంగా ఎవరికైనా సరే. అంటే ఉపనయనం అనేది మనకు ఉపనయనము, ఉపము అంటే దగ్గర, నయనము అంటే కన్ను, జ్ఞానానికి నేత్రం విరాజమే సమయాన్ని ఉపనయనంగా భావిస్తారు. అంటే ఇప్పుడు శంకరపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో ఏ దేవతలు ఇక్కడ ప్రధానంగా దేవతలు అంటే తీసుకుంటే ప్రధానంగా గణపతి నుంచి మనం ఆరంభం చేస్తే గణపతి దేవాలంటే విఘ్నేశ్వరుని యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. విఘ్నేశ్వరుని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన తర్వాత దక్షిణామూర్తి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాయాం యగ్రీవోపాస్మే గురవే సర్వలోకానాం నిషదే భవయోగినః నిషదే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అన్నిటి కూడా జ్ఞానానికి ప్రతీతమైన దక్షిణామూర్తి, అయగ్రీవులు వేరే కాదు, ఇద్దరు కూడా ఒకటే భావం కలిగిన వాళ్ళు. సరస్వతీదేవి కూడా ఒకటే, ఆ ముగ్గురు కూడా ఒకటే భావం చెందిన వాళ్ళు. కాబట్టి ఆ యొక్క దక్షిణామూర్తిని ఇక్కడ సరస్వతీదేవిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. వాళ్ళ శాక్తీయంలో చూసుకుంటే సరస్వతీదేవి, వైష్ణవంలో చూసుకుంటే అయగ్రీవులు, శైవంలో చూసుకుంటే దక్షిణామూర్తి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనం ప్రతిష్ఠించడం యొక్క సంకల్పం ఉంది. అంటే ఇక్కడ నిత్యం ఏం పూజలు నిర్వహిస్తాం అంటే ఉదయమే మనం ప్రతిరోజు సుప్రభాత కార్యక్రమము, గణపతి పూజ, తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం, నమకజంక నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. శివునికి రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం. రుద్రాభిషేకం తోటి పాటు మంగళహారతి, పూజా కార్యక్రమాలు. విశ్వకర్మ భగవానునికి విశ్వకర్మ సూక్తంతో షోడశోపచార పూజా కార్యక్రమాలు జరుగుతుంది. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి, అక్కడ వీరబ్రహ్మేంద్ర ఆయన తత్వ ప్రబోధకుడు,
కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విరాట్ పద విఖ్యాతం, సిద్ధానంద ప్రదాయకం, కాలజ్ఞాన ప్రబోధకం, వీరబ్రహ్మ గురుంభజ అంటే సంకల్ప ప్రతినిత్యం కూడా శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహా విశ్వకర్మ రాజ్ఞాయాం ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహరార్థే వైవస్వనమంతరే కశ్యప బ్రహ్మకల్పే వైవస్వనంత కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయ్య ప్రదేశ్, మనం ఇక్కడ శ్రీశైలానికి ఇది వాయ్య భాగంలో ఉన్నది. శ్రీశైలస్య వాయ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్య దేశే, కృష్ణా నదికి గోదావరి నదికి మధ్యలో ఉన్నది. ఇది ముచ్చుకుందా నది సమీపే, ముచ్చుకుందా నదికి దగ్గర ఉన్నది కాబట్టి ముచ్చుకుందా నది సమీపే. హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేనాం ప్రభవాది 60 సంవత్సరాణం మధ్య సంవత్సరే విశ్వావసం అంటే ఈ రోజు విశ్వాసం, రేపు పరిభావనామ సంవత్సరం ఆరంభమవుతుంది. కొత్త సంవత్సరం అందరికి కూడా కొత్త చైతన్యం రావాలి, కొత్త విధానాన్ని ఏర్పాటు కావాలి, కొత్త వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. మనం ఖచ్చితంగా కొత్తదనాన్ని మనం చూస్తున్నాం. హిందూ సంస్కృతి లోపల ముఖ్యంగా తీసుకుంటే మనకు క్యాలెండర్లో ఏ మార్పు జరగదు. రాత్రి అర్ధరాత్రి మనం కేరింతలు పెట్టడం తప్ప మిగతా ఏమీ మనకు కనిపించదు. అదే మన ఈ పంచాంగం తీసుకుంటే మన పంచాంగం లోపల తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో 12 రాసులు, 12 రాసులకు మనకు 366 రోజులు, 7 వారాలు, 15 తిథులు, 16 తిథులు అమావాస్యతో ఇవి పాడ్యమి, విధియ, తదియ, చౌతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరిద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, ఇట్లా 27 నక్షత్రాలు, రేవతి వరకు 27 నక్షత్రాలు. ఇవన్నీ కలుసుకుంటేనే పంచాంగం. పంచాంగం మనకు జీవిత విధానానికి పంచాంగం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు పాంచభౌతిక శరీరానికి ఉపయోగపడుతుంది. అంటే పాంచభౌతిక శరీరం అంటే మనది జలము, అగ్ని, వాయువు, పృథివీ, ఈ యొక్క ఈ 5 భూతాలతో కూడుకున్న శరీరం కాబట్టి ఈ శరీరానికి మనకు పంచాంగం ఉపయోగపడుతుంది. నువ్వు పుట్టింది నామకరణం మొదలుకొని మనకు చివరకు అంత్యష్టి వరకు అంతిమ వరకు మనకు పంచాంగం ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మనకు పంచాంగము ఈ యొక్క పరిభావనామ సంవత్సరం లోపల ప్రధానంగా పంచాంగం మనకు విశేషంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పంచాంగాన్ని ప్రతిరోజు మనం చూసుకోవడం విశేషం. అంటే ఇప్పుడు శంకరపల్లి వీరబ్రహ్మేశ్వర ఆలయంలో ముఖ్యంగా ఈ సంవత్సరం పొడవునా ఏ పండుగలు ఎక్కువ అంటే ప్రధానంగా శివరాత్రికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం. ఆరాధన అంటే వైశాఖ శుద్ధ దశమి మనకు వైశాఖ శుద్ధ దశమి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన, ఆయన స్వజీవ సమాధి నిష్ఠ వహించిన దివసం ఆ రోజు. అంటే స్వామివారు అందరూ కూడా ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని దాన్ని కరణం కానీ దహన సంస్కారం కానీ చేస్తారు. కాకుండానే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిష్ఠాగరిష్ఠులు. ఆయన భూత భవిష్యత్ వర్తమానాన్ని చెప్పిన వ్యక్తి కాబట్టి ఆయన నిష్ఠతోటి ఈరోజు కూడా మనం ఆయన పేరు తలుచుకుంటున్నాం అంటే సజీవంగా కూడా బ్రతికి ఉన్నారు అని మనకు నిర్ధారణం. అది అక్కడ మఠంలో కూడా మనం ఆ విషయం చెప్పొచ్చు. రాత్రి 1 గంటకు మనకు అక్కడ పోతే ఓంకార ధ్వని ఇప్పుడు కూడా వినబడుతుంది అని చెప్పి మనకు ఆయన వీరభద్రాచార్య స్వామి అని చెప్పి మనకు ఇప్పుడున్న పీఠాధిపతి వాళ్ళ తమ్ముడు కూడా వీరభద్ర స్వామి, ఆయన కూడా అన్నాడు మాతోటి. రామకృష్ణ పరబ్రహ్మ స్వామి సిద్ధయ్య గారి యొక్క 8వ మనమడు, ఆయన కూడా ఈ విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు అక్కడ వినబడుతుంది, మనం దాంట్లో ఏం డోకా లేదు. అట్లాంటి పవరే ఇప్పుడు ఈ కేవలం ఈ బ్రహ్మంగా ఏదో మనం 500 సంవత్సరాల పూర్వము ఈ వాగు పవిత్రమైన నీళ్ళు తాగేవాళ్ళు అందరూ కూడా. ఒకవేళ బ్రహ్మంగారు ఈ గోల్కొండకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కొద్దిసేపు సేద తీసుకోవచ్చు, దాంట్లో మనం ఏమాత్రము దాన్ని అనుకోనిక లేదు. కేవలం ఇప్పుడు చేవెళ్ళలో బ్రహ్మంగారి గుడి ఉంది, అక్కడ కూడా మేమే ప్రతిష్టాపనం చేయడం జరిగింది. చేవెళ్ళలో ప్రధానంగా చిన్న విగ్రహం పెట్టినాం, అది రోడ్డుకే ఉంటుంది. మన ఇక్కడ మీరు అన్నీ చూసుకోండి, మీరు ప్రతి బ్రహ్మంగారి గుడి చూసుకొని పూడూరు నుంచి నేను చెప్పుకుంటూ వచ్చిన చేవెళ్ళ వరకు ఇవన్నీ ఒకదాని తర్వాత కొంచెం మనం ఒక సేద తీసుకునే టైం ఉంటుంది. పూర్వకాలంలో ఎడ్ల బండ్లలో తిరిగేవాళ్ళు, ఇప్పుడు మనకి కార్లలో కానీ దీంట్లో కానీ తిరిగేవాళ్ళు కాదు. దాంట్లో బ్రహ్మంగారు కూర్చోవచ్చు,
మనం ఎక్కడెక్కడ కూర్చున్నామో. అంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఈ శంకరపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని ఇంకా విస్తరించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా విస్తరిస్తుంది అనే భావం అయితే మా లోపల ఉంది. ఎందుకంటే మా గురువుగారు చెప్పిండు, ఆయన ఇది పెద్ద దేవాలయం అవుతుంది, పుణ్యక్షేత్రంగా మారే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన మహాత్ముడి యొక్క వాక్కు కాబట్టి జరుగుతుండొచ్చు. నేను దాన్ని ఖచ్చితంగా నేనేం చెప్పడానికి సాధ్యం లేదు. ఇంకా ముఖ్యంగా గురునాథ స్వామి గారితో మీకున్న అనుబంధం? గురునాథ స్వామితో ఉన్న అనుబంధం అంటే, స్వామివారు నాకు ఒక మా నాన్నగారు 92లో మరణించడం జరిగింది. జరిగిన తర్వాత స్వామివారు 93లో మా ఇంటికి రావడం జరిగింది. 93లో మా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఏమడిగిందంటే, నిన్ను వెంబడి దొరికిపోతారా అని చెప్పి అడిగిండు మా అమ్మను. మా అమ్మని అడిగిన తర్వాత మా అమ్మ కానీ మా అన్న కానీ ఒప్పుకోలేరు, వాడు చిన్నగా ఉన్నాడు, నేను తోలియము అని చెప్పి వాళ్ళు ఏకీభవించలేరు. తర్వాత ఏమైంది, ఆయన ఖచ్చితంగా నువ్వు నా ఎంబడి 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం నా ఎంబడి ఉండాలి అని అన్నాడు. అయిన తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత నాకు సమస్యలు వచ్చేసినాయి. ఇది నేను గురువుగారి యొక్క సమస్యని అనుకొని ఖచ్చితంగా 1 సంవత్సరం ఆయన దగ్గర నేను ఉన్నా. 1 సంవత్సరం ఆయన దగ్గర ఉంటే ఆ సమస్యలన్నీ కూడా నేను ఏం కావు, ఇవన్నీ మంచి జరుగుతుందని చెప్పి బ్రహ్మం గారు మళ్ళీ ఆయన గురువు గారి యొక్క ఆనతి మేరకే నేను మళ్ళా స్వామివారి కేవలం ఇంకో విషయం ఏంటంటే, నేను 7th వరకే చదువుకున్నా. 7th వరకే చదువుకున్న తర్వాత మా ఇంట్లో మా అన్న మా అమ్మ నేను చిన్న బ్రహ్మంగారి ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం జరిగింది. జరిగితే మా అమ్మ రోజు నువ్వు పని చేయవు, ఏం చేయవు, ఉట్టినే జపం చేసుకుంటావు కూర్చుంటావు, ఏం చేసుకుంటావు కూర్చుంటావు, నీ అంతా నువ్వే చేసుకుంటావు, వాడు పెద్దోడు పని చేస్తుంటావు, నువ్వు తిరుగుతున్నావు అట్లా అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టేది. తిట్టిన తర్వాత కూడా మా అన్న ఏమనేవాడంటే, అమ్మ వాడి భవిష్యత్తు ఏమున్నది రేపు పొద్దున అని చెప్పి మా అమ్మకు నేను చేస్తున్నా కదా వాడు తమ్ముడు చిన్నోడు ఉండని అని చెప్పి భావంతో మా అన్న మంచి భావంతో నా మీద ఉండేది. ఈ రోజు కూడా ఆయన నా మీద మంచి భావన మంచి కలిసి ఉంటుంది. ఆ భావంతో ఆయన ఖచ్చితంగా ఏం చేసిండు, వీడు ఇట్లా అయితే అవుతాడు మంచిగా అవుతాడు అని చెప్పి ఊరు అందరూ కూడా నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు నేను చిన్న ఉన్నప్పుడు. అంటే కృష్ణలీల లేక అందరూ కూడా తిట్టుకోలేదు. మా టీచర్లు కానీ మా సార్లు కానీ కూడా నన్ను ఎవరు మెచ్చుకోలేదు. మాకు ఇప్పుడు విద్యార్థులు మాకు చాలామంది ఉన్నారు సార్లు, వాళ్ళందరూ కూడా ఎవరు నన్ను మెచ్చుకోలేదు. వీడు ఏమవుతాడు రేపు పొద్దున్న వ్యవస్థ ఏమవుతాడు అని ఆలోచించేటోడు. కానీ నేను బ్రహ్మం గారి తపస్సు జపం చేసిన తర్వాత నేను నిజంగా నేను చెప్పుకోవద్దు, నేను అమ్మాని రాయనికి రాని వ్యక్తిని నేను వాస్తవంగా కూడా. అయితే ఈరోజు నేను ఆయన అనుగ్రహంతో నేను పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కూడా గురువు గారు 2000 సంవత్సరంలో నాకు ఉపదేశం చేయడం జరిగింది స్వామీజీ. ఆ ఉపదేశం ఇచ్చిన తర్వాత నాకేమో ఒక మార్పు వచ్చేసింది. నన్ను ఎవరెవరు తిట్టుకున్నారో వాళ్ళు ఈరోజు వాళ్ళు దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. నువ్వు ఏం రేపు పొద్దున ఏం ఉద్ధరించావు అంటే వాళ్ళ కొడుకులు ఈరోజు ఏం చేయకుండా పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ అంటే పేర్లు అవసరం లేదు, వాళ్ళ పరిస్థితులు అట్లా దిగజారిపోయినాయి. కానీ ఏందో నేనేం రోజు పని ఏం చేయ నిజంగా వాస్తవం కూడా చెప్తున్నా, భగవంతుని యొక్క సంకల్పంతో నేను బతుకుతున్నా. ఇది భగవంతుని యొక్క గురు కృప. ఆయన ఏమన్నాడు, మా మామ అడిగిండు, పిల్లగాడు పని చేస్తలేడు ఏం చేస్తలేడు అని చెప్పి అంటే, నువ్వు పని చేయకుండా సరేనా నేను బతికిచ్చే బాధ్యత నేను ప్రాణం పోయినా సరే నిన్ను బతికిస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు స్వామీజీ, నా గురునాథ స్వామి. ఖచ్చితంగా నేను వాటి పురోహితమే చేస్తుండే, పురోహితమే చేయని వాటికి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని చెప్పి మా గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ 8790228049. ఎవరైనా మనతో మాట్లాడాలనుకుంటే సాయంకాలం అంటే ఉదయం అంతా కూడా మనం 6 తర్వాత మాట్లాడవచ్చు మనం. ఎందుకంటే పూర్తి బ్రహ్మం గారి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను. ముఖ్యంగా అన్ని రుగ్మతలను అంతం చేయడానికి కానీ ప్రభావితం శక్తి ఆధ్యాత్మిక చింతనకు ఉందంటారు. అయితే ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళాలంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ భక్తులకు మీరు ఏం చెప్పగలరు చివరగా? అంటే స్వామీజీ, ఇప్పుడు ఏదైనా మాయలు మంత్రాలు తంత్రాలు వాళ్ళు ఉపద్రవాలు చేసేవాళ్ళని ఎక్కువ జనాలు నమ్ముతారు. ఏదో డిస్కో యుగం మనం చూపించేవాళ్ళం. నిజమైన గురువులను ఎవరు నమ్మరు. ఇప్పుడు ఆడ నా ఎంబడి మన ఒక సాధువు వచ్చిండు, నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. ఆయన 2-3 మీకు ఆచారం ఎట్లున్నది, మీకు ఆచారం అట్లున్నది, వ్యవస్థ బాగాలేదు అది అని చెప్పగానే నాతోటి మాట్లాడేవాళ్ళు కూడా ఆయన వైపు మొగ్గు చూపించారు. అయితే ఏం జరుగుతున్నది, మన తంత్రాలు మంత్రాలు ఇవన్నీ కూడా ఏమో ఒకటి చేస్తేనే జనాలు మనం నమ్ముతాం వాస్తవంగా కూడా. ఇప్పుడు రాళ్ళు రత్నాలు ఇవి ఒకటి పెట్టితేనే నమ్ముతారు. కానీ నిజమైన దైవాన్ని నమ్మండి మీరు అని చెప్తే నమ్మలేరు. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్తాను నేను.
మా గురుగారు చెప్పిన మాట. క్షీరేణ గూడేన ఘృతమస్తు సూత్రం శ్రీ విశ్వకర్మాణ నిగమాంత వేద్యం. అంటే మనకు పాలలో వెన్న ఉంటుంది, పాలుంటాయి కదా, అందులో వెన్న ఉంటుంది, పెరుగు ఉంటుంది, నెయ్యి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన చిన్నపిల్లల్ని ఎవరినైనా తీసుకొని పోయి ఇలా నెయ్యి పాలు పెరుగు ఉన్నాయి రా అంటే వాడు నమ్ముతాడా? నమ్మలేడు. ఎందుకు నమ్మడు? మన ఆయనకు దమా ఖరాబ్ అయింది, వాళ్ళకు మధ్యస్థిమితం లేదనుకుంటాడు. అదే మనం దాన్ని క్రియ చేసి పాలను బాగా మరగబెట్టిన తర్వాత ఒక దినం దాంట్లో నెయ్యో మనం చింతపండు వేస్తే పెరుగుగా మారుతుంది, లేకపోతే నిమ్మకాయనో ఏదో ఒకటి వేస్తే పెరుగుగా మారుతుంది. ఆ పెరుగు తర్వాత ఆ పెరుగును మర్దిస్తే, అంటే ఇప్పుడు చల్ల కవ్వాలి ఎవరి ఇళ్ళల్లో లేవు, దాన్ని మర్దన చేసే విధానం కూడా ఎవరికి తెలియదు. ఇప్పటి మహిళలకు అస్సలు తెలియదు. మనం మర్దన చేసిన తర్వాత అందులో నుంచి వెన్న వస్తుంది. ఆ వెన్నను తీసుకుపోయి మరిగించిన తర్వాత అది నెయ్యి అవుతుంది. ఆ నెయ్యిని అదే పాలల్లో తీసుకుపోయి వేస్తే అంటుకోదు దానికి. అదే నువ్వు ప్రయోజనంలో పోసి వెలిగిస్తే దీపం అవుతుంది. ఆ దీపంగానే మనం కూడా దీపంగా వెలగాలి, మనం దైవ తత్వంలో వెలగాలి అంటే సాధన చేయాలి. ప్రధానంగా సాధన చేద్దాం. ఇప్పుడు మా గురువు గారు ఇచ్చి దాదాపు నాకు 26 సంవత్సరాలు అయింది మంత్రోపదేశం చేసి. ఆ మంత్రాన్ని నేను ఎంత సాధిస్తున్నానో నా స్థితికి తెలుసు, నా వ్యవస్థకి తెలుసు. అంతే ఆ మంత్ర సాధన వల్లనే నాకు ఈ చైతన్య శక్తి, ఈ యొక్క వ్యవస్థ ఏర్పడ్డది. నేను ఎక్కువ డిగ్రీలు చేయలే, పీజీలు చేయలే, నేను చేయలే. నేను ఆ గురుబలమే నాకు ఈ యొక్క స్థితికి తీసుకొస్తున్నది. నేనేం వాస్తవంగా ఇది సత్యం. ఇది నా గురువు గారి యొక్క ప్రేరణనే నాకు ఈ స్థితికి తీసుకొచ్చిందని నేను గట్టిగా నమ్ముతా. మా నాన్నగారు వారు కూడా ఆధ్యాత్మిక పరంగా తీసుకొచ్చేవాడు. నాకు ఇంకో విషయం ఏంటంటే అంతపగూడ ఈశ్వరయ్య అని చెప్పి ఉండే ఆయన కూడా ప్రత్యేకంగా నాకు ఒక రకమైన గురువు. ఆయన కూడా మా నాన్నగారు కానీ ప్రధానంగా నాకు ఆయనను కూడా నేను ఒక గురువుగా స్వీకరించిన. ఆయన జ్యోతిష శాస్త్రం ఆయన నేర్పించింది నాకు. నేను 7th నుంచి ఆయన దగ్గరికి బాగా వెళ్ళడం జరిగింది. ఆయన నాకు ప్రతి విషయాన్ని కూడా జ్యోతిష శాస్త్రంలో ఆయన చెప్పడం జరిగింది. అట్లా. ఓకే, ధన్యవాదాలు పద్మాకరాచార్య.